సాక్షాత్తు ఆ పరమశివుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు. పూర్వం ఒక పర్వత ప్రాంతంలో ఒక బోయివాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్ళడం, సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించడం ఆయన దినచర్య. అయితే ఓ రోజు ఉదయమే వెళ్ళిన ఆ బోయకు చీకటి పడే వేళ అయినా ఒక్క జంతువు దొరకలేదు. దాంతో ఆయన నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. అలా వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని, అప్పుడు దాన్ని తాను సంహరించవచ్చునని అనుకొని ఆ సరస్సు పక్కనే ఉన్న ఓ చెట్టెక్కి కూర్చున్నాడు. తన కంటి చూపునకు అడ్డంగా ఉండడంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడివేశాడు. ఆ బోయివాడు ఊతపదంగా శివ శివ అంటుండేవాడు. అలా అనడం మంచో చెడో అతడికి తెలియదు. కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు. అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియదు ఆ బోయకు. రాత్రి వేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టబోయాడు బోయ. అయితే ఆ జింక తాను గర్భం దాల్చేనని, తనను చంపడం అధర్మం అంటూ వదిలిపెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా పైగా అది మానవ భాష మాట్లాడేసరికి బోయవాడు దాన్ని ఏమీ చేయలేకపోయాడు. అలా రెండో జాము కూడా గడిచింది. అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని సంహరించాలని అనుకునే లోపలే అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ విరహంతో కృషించి ఉన్నానని, పైగా బక్కచిక్కిన తన శరీర మాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. ఒకవేళ మరి కాసేపటి దాకా ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని, అప్పుడు సంహరించమని వేడుకుంది. మొదట కనపడిన ఆడజింక కూడా అలాగే పలికిన సంగతిని గుర్తుకు తెచ్చుకొని బోయ ఆశ్చర్యపోయాడు. మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో కొడదామని అనుకునేంత లోపలే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయిని అడిగింది. బోయివాడు వచ్చాయని, తనకి ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు బోయివాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసుకొని వస్తానని, అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్ళింది. ఇంతలో నాలుగో జాము గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది. బోయ తనకు మాట ఇచ్చి వెళ్ళిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు. అయితే ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం కనిపించింది. విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లని ఇంటి దగ్గర విడిచి వస్తానని, అప్పటిదాకా ఆగమని పలికి వెళ్ళింది. మరి కొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో వాడి ముందుకొచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన బోయివాడిలో పరివర్తన తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడు తెలియకుండానే శివ శివ అనే ఊతపదం శివనామస్మరణ చేయడం, తన చూపుకు అడ్డగా వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడివేయడం చేశాడు బోయవాడు. ఆ చెట్టు కిందనే ఓ శివలింగం ఏనాటితో ఉంది. ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి. అది మారేడు దళాల పూజా ఫలితాన్ని ఇచ్చింది. నాలుగో జాము వరకు మెలకుతో ఉన్నాడు కనుక జాగరణ ఫలితం వచ్చింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడి మనసును పూర్తిగా మార్చింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన్ని చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి పరివర్తన కలిగింది. అందుకు హింసను విడనాడాడు. ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండడంతో పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో వృక్ష నక్షత్రంగా మారాయి. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లబ్ధిగా నక్షత్రం అనే పేరున బోయివాడు నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. బోయివాడు జింకలను చంపాలనుకోవడంలో చేసిన కాలయాపన అతడిని చివరకు అహింస ధర్మాచరణ మూర్తిగా నిలపగలిగింది. సత్యధర్మ పారాయణలో అహింసా మార్గాన్ని అనుసరించిన వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో కనిపిస్తుంది.